శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అమ్మకు ప్రేమతో యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. అందరికీ ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ యదా యదా హి ధర్మస్య గ్లానిర్వ భవతి భారతః అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మాం సృజామ్యహం పవిత్రానాయ సాధునాం వినాశానాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మాన్ని చీకటి కమ్మేస్తుందో, ఎప్పుడెప్పుడు ధర్మం దాని రెక్కలు విప్పి చిందులు వేస్తుందో, అప్పుడు అధర్మాన్ని అణచివేయడానికి, అధర్మాన్ని అంతం చేయడానికి నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను, ఒక కొత్త ప్రపంచంగా మార్చుతాను. ఇవి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు. మొదట భూమిపైన కొన్ని వేల సంవత్సరాలు వర్షాలు పడ్డాయి, సముద్రాలతో నిండిపోయింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సముద్రంలో చేపలు పుట్టాయి. దీనిని విష్ణువు మత్స్య అవతారం అంటారు. తర్వాత ఆ నీటిలో ఉండే చేప బయటికి రావడానికి ప్రయత్నించింది. అప్పుడు అది తాబేలుగా మారి సముద్రం నుండి మొదటిసారి బయటకు వచ్చింది. ఇది విష్ణువు రెండవ అవతారమైన కూర్మ అవతారంగా చెప్పుకుంటారు. ఇక అదే జంతువు భూమిపై 4 కాళ్లతో తిరగటం మొదలుపెట్టింది. అప్పుడు వచ్చిన 3 అవతారమే వరాహ అవతారం. 4 కాళ్ల జీవులు చెట్లు ఎక్కడం ప్రారంభించాయి. 2 కాళ్లను పైకెత్తి నడవడం మొదలుపెట్టాయి. ఈ 2 కాళ్లతో నడవడం మొదలుపెట్టినప్పుడే వచ్చిన 4వ అవతారం శ్రీ నరసింహ అవతారం. దీని తర్వాత భూమిపై మానవుల జీవనం కొనసాగింది. కానీ వాళ్లకి తెలివి ఉండేది కాదు. దీనిని తెలపడానికే నేలకి 3 అడుగుల ఎత్తు ఉన్న వామన అవతారం వచ్చింది. ఇక దీని తర్వాత పరశురామ అవతారం, రామ అవతారం, శ్రీకృష్ణ అవతారంతో భూమిపై ధర్మ స్థాపన చేశారు. ఇలా ఈ సృష్టి మొత్తాన్ని అతనే నడిపిస్తున్నారు. అలాంటి ఈ ద్వాపర యుగంలో ఈ సృష్టికే నిలయమైన మహావిష్ణు శ్రీకృష్ణుడిలా ఎలా పుట్టారు, ఎన్నో రాక్షసులను ఎలా చంపారు, ఇవన్నీ తెలుసుకోవాలి. హలో గాయస్, మాతృజం. దానికి రాజు ఉగ్రసేనుడు, అతనికి ఒక కొడుకు అలానే కూతురు ఉంటారు. కొడుకు పేరు కంసుడు. ఇతను ఎంతో క్రూరమైనవాడు. స్వయంగా తన తండ్రి అయిన ఉగ్రసేనుడినే బంధించి రాజుగా మారిపోయాడు. అలా రాజుగా మారి ఎన్నో రాజ్యాలని అంతం చేసి ఎంతో మంది రాక్షసులతో మిత్రత్వం పెంచుకుని అతని పేరు చెప్తే అందరూ భయపడేలా చేశాడు. అయితే ఇతనికి ఒక చెల్లి ఉంది. తన పేరే దేవకి. ఒకరోజు దేవకి దేవికి అలానే వాసుదేవుడికి పెళ్లి జరుగుతుంది. అలా అయ్యి వాళ్ళిద్దరూ రాజ్యానికి రథం మీద వస్తుంటే కంసుడు తన చెల్లి మీద ప్రేమతో ఆ రథాన్ని తానే స్వయంగా లాగుతూ ఉంటాడు. అలా లాగుతుంటే హఠాత్తుగా ఆకాశవాణి ప్రత్యక్షమై, కంస, ఎంతో సంతోషంగా ఉన్నట్టు ఉన్నావ్, నీ చెల్లికి పెళ్లి అయిందని. కాని నీ చావు దగ్గర పడింది. నీ చెల్లికి పుట్టబోయే 8వ సంతానమే నిన్ను చంపుతాడు, జాగ్రత్త అని మాయమైపోతుంది. ఇక ఇది విన్న వెంటనే కంసుడికి భయం ఎక్కువైంది. అప్పట్లో రాజులు రాజ్యం కోసం ఎంతటికైనా దిగజారేవారు. అది సొంత తండ్రి అయినా సొంత చెల్లి అయినా ఎవరినైనా చంపేసేవారు. ఇలా తన భయం ఎక్కువైంది. ఇంక తన చెల్లి మీద ఉన్న ప్రేమను మర్చిపోయి వెంటనే రథం మీద ఉన్న దేవకిని కిందకి లాగుతాడు. అలా లాగి చంపడానికి కత్తి ఎత్తేసరికి వసుదేవుడు, ఆగు బావా, ఇలాంటి పని మాత్రం చేయకు. ఏదో ఒక గాలి చెప్పిన మాటని నమ్మి నీ సొంత చెల్లిని నువ్వు చంపుకోకు. ఒక అన్న చెల్లిని ఎప్పుడూ బాగా చూసుకోవాలి. కాని ఇలా చంపితే నీకే పాపం చుట్టుకుంటుంది. నీ రాజ్యం, నీ ఐశ్వర్యం ఇవన్నీ కోల్పోతావు, చూసుకో అని అంటారు. అయినా సరే కంసుడు ఏమాత్రం కూడా వినకుండా దేవకి గొంతు పట్టుకుంటాడు. ఇక వసుదేవుడికి ఏం చేయాలో తెలియక కంసుడికి ఒక మాట ఇస్తారు. బావ కంస, నీకు ఆకాశవాణి చెప్పిన దాని ప్రకారం మా 8వ సంతానంతో నీకు చావు వస్తుంది. అంటే నేను నీకు మాట ఇస్తున్నాను, మాకు సంతానం పుట్టగానే తెచ్చి నీకే ఇచ్చేస్తాం. అంతేగాని నీ చెల్లి దేవకిని మాత్రం వదిలే అని అంటారు. అది విని కంసుడు కూడా మంచి ఉపాయమే అని దేవకిని వదిలేస్తారు. ఇలా తర్వాత కొన్ని రోజులకి దేవకి వసుదేవులకి మొదటి సంతానం పుడతారు. చెప్పిన మాట ప్రకారమే బాధ వేసిన వసుదేవుడు ఆ పిల్లాన్ని పట్టుకుని కంసుని దగ్గరికి వెళ్తాడు. అలా కంసుడికి ఆ బిడ్డని ఇస్తుంటే వెంటనే కంసుడు, బావ వసుదేవా, ఈ బిడ్డని నువ్వే తీసుకుని వెళ్ళు. నాకు కేవలం మీ 8వ సంతానంతోనే ప్రమాదం అన్నారు కాబట్టి నేను కేవలం మీ 8వ సంతానాన్ని మాత్రమే చంపుతా అని పంపించేస్తాడు. వసుదేవుడికి సంతోషంగానే ఉన్నా సరే కంసుడు అన్న ఏ మాటల మీద నమ్మకం లేదు. అలా తిరిగి వసుదేవుడు వెళ్లిపోయారు. కాని ఒకరోజు నారదుడు కంసుని దగ్గరికి వచ్చి, కంస చెల్లి మీద ప్రేమతో వదిలేశావు, కాని తనకి పుట్టబోయే 8వ సంతానం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఇంకొక అవతారమే నీ చావు కోసమే అతను పుడుతున్నారు. నువ్వు వేరంగా ఏమైనా చేయకపోతే అది నీ చెయ్యి జారిపోతుంది.
అని విధి గురించి చెప్పి వెళ్లిపోతారు. ఇక దీనితో కంసుడిలో మరింత భయం పెరిగింది. ఇలా ఎందుకు నారదుడు చేశారు అంటే ఈ అవతారం ఇంకా వేరంగా రావాలి అని మాత్రమే. ఇక ఆ కోపంతో వెంటనే కంసుడు తన భటులను పంపించి దేవకీ వసుదేవులను బంధించేస్తాడు. ఇంకా వాళ్లకి పుట్టిన మొదటి బిడ్డ పాపం పసివాడు అని కూడా చూడకుండా గట్టిగా ఆ పక్క ఉండే బండరాయి మీదకి విసిరేస్తాడు. అలా మొదటి కొడుకుని చంపి ఆనందంతో కంసుడు తిరిగి వెళ్లిపోతాడు. దేవకీ మాత్రం ఎంతో బాధపడుతుంది. దేవకీ మాత్రమే కాదు, ఈ విషయం తెలిసిన ప్రపంచంలో ఎవ్వరైనా సరే బాధపడాల్సిందే. ఎందుకంటే అప్పుడే పుట్టిన ఒక పసిబాలుని అంత దారుణంగా చంపినందుకు. ఇక రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. 2-3 ఇలా 6 సంతానాన్ని కంసుడు చంపేస్తాడు. ఇక 7వ సంతానం పుట్టే సమయం వచ్చింది. ఆదిశేషు అనే మనోహరమైన విష్ణుదేవుని తేజస్సు దేవకీ గర్భంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో విశ్వరూపుడైన హరి తనను నమ్మిన యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందేమో అని యోగమయ దేవితో ఇలా అన్నాడు. నువ్వు గోపికలు ఉన్న వ్రేపల్లికి వెళ్ళు. వాసుదేవుడు భార్యలందరినీ కంసుడు బంధించేశాడు. కేవలం రోహిణిని తప్ప వెళ్లి దేవకీ కడుపులో ఈ బిడ్డని రోహిణి కడుపులోకి ప్రవేశించేలా చేయు. నేను నా అంశంతో దేవకీలో జన్మిస్తాను అని అంటారు. ఆ తర్వాత నందిని భార్య అయిన యశోదా దేవికి నువ్వు కూతురిగా పుట్టు అని యోగమయ దేవితో చెప్తారు. చెప్పినట్టుగానే దేవకీ కడుపులో ఉన్న ఆ బిడ్డ రోహిణి దేవి కడుపులోకి యోగమయ దేవి మార్చేస్తారు. ఇక్కడ చూస్తే దేవకీకి గర్భస్రావణం జరిగింది అని అందరూ ఎంతో బాధపడతారు. కొన్ని రోజులకు రోహిణి దేవికి ఒక కొడుకు పుడతారు. గర్భాన్ని బయటికి లాగడం ద్వారా పుట్టినవాడు కాబట్టి సంకర్షణుడు అని, చాలా బలవంతుడు కావడం వలన బలభద్రుడు అని, అందరినీ ఆనందంగా చూసుకునేవాడు కాబట్టి రాముడు అని అతనికి పేర్లు వచ్చాయి. ఇతనే తర్వాత రాబోయే కాలంలో బలరాముడు అనే పేరుతో పిలవబడతారు. ఇక సమయం వచ్చింది. ఎన్నో ఏళ్ల నుండి దేవతలు ధర్మస్థాపనకై ఎదురుచూ సమయం వచ్చింది. ఆ శ్రీ మహావిష్ణువే స్వయంగా వాసుదేవునిలో ప్రవేశించగానే సూర్యకాంతితో అతను వెలిగిపోయాడు. ఈ విషయం జంతువులన్నీ ముందే పసిగట్టాయి. ఆనందంతో ప్రకృతి తన అందాలని చూపించింది. ఆ వాసుదేవుడు తనలో ప్రవేశించిన విశ్వ తేజస్సుని దేవకీ దేవిలోకి ప్రవేశింపజేశారు. ఆ విష్ణు తేజస్సు సృష్టి అంతటా నిండి ఉంది. మెల్లగా నడుచుకుంటూ రాజ్యం బయటకు వచ్చేశారు. ఇక చూస్తే ఎదురుగా యమునా నది వర్షం జోరుగా పడుతుంది. ఎలా అయినా అందరూ లేచేలోపే పక్కన ఉన్న గోకులంలోకి ఈ పిల్లాన్ని తీసుకుని వెళ్లిపోవాలి అని అనుకుంటున్నారు. హఠాత్తుగా ఏం జరిగిందో తెలియదు కానీ ఆ రోజు అక్కడ మరొక అద్భుతం జరిగింది. త్రేతాయుగంలో శ్రీరాముడు సముద్రం మీద ఇటుకలను ఎలా పెట్టగలిగారో సరిగ్గా అదే విధంగా యమునా నది మధ్యకు రెండుగా చీలి దారిని ఇస్తుంది. ఇక వాసుదేవుడు ఎంతో సంతోషించి శ్రీకృష్ణుని పక్కనే ఉన్న గోకులంలోనికి తీసుకువెళ్లిపోతారు. అక్కడ సరిగ్గా యోగమయ దేవి ఒక బిడ్డగా అప్పుడే యశోదా దేవికి పుడతారు. ఆ అలసటలో యశోదా దేవి నిద్రలో ఉంటారు. అలాంటి సమయంలో ఎలాంటి శబ్దం చేయకుండా వసుదేవుడు ఎంతో నిదానంగా వెళ్లి ఆ పాపను తీసుకుని శ్రీకృష్ణుడిని అక్కడ పెట్టి తిరిగి మళ్లీ కారకాలంలోకి వచ్చేస్తారు. ఇలా వచ్చి మళ్లీ ఏం తెలియనట్టు కూర్చుంటారో లేదో తెగిన తాళాలు మళ్లీ ముందులా వచ్చేస్తాయి. పడిపోయిన బట్టలు మళ్లీ లెగుస్తారు. లేచి చూస్తే 8వ సంతానం పుట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. వెంటనే పరిగెత్తుకుంటూ కంసుని దగ్గరికి వెళ్లి 8వ సంతానం పుట్టింది మహారాజా అని చెప్తారు. ఇక కంసుడు క్రూర మృగంలా 8వ సంతానాన్ని చంపడానికి ఒక పెద్ద కత్తిని పట్టుకుని వస్తున్నాడు. ఈ రోజుతో నా భయం పూర్తవుతుంది అని అనుకుంటున్నాడు. అలా వచ్చి చూస్తే అది ఒక ఆడబిడ్డ అయినా సరే చంపడానికి ప్రయత్నిస్తుంటే వెంటనే దేవత దేవి అడ్డుపడి సోదర పుట్టింది. ఆడబిడ్డ అంటే నీతో ఆకాశవాణి ఏం చెప్పిందో అది తప్పు. ఇప్పటికే 6 పసివాళ్లను చంపి పాపం చేసుకున్నావు. ఇప్పుడు ఈ పాపను కూడా చంపి పాపం చేసుకోకు అని అంటారు. అయినా సరే వినకుండా ఆ పాప కాళ్లు పట్టి లాగి నేలమీద గట్టిగా కొడతాడు. ఆ పాప నేలకి తగిలే బదులు హఠాత్తుగా గాలిలోకి వెళ్తుంది. ఒక దేవతలా మారిపోతుంది. కోపంతో దుష్టుడా కంస, ఇంతటి పాపం చేస్తావా? నువ్వు అమాయకులైన 6 పసి వాళ్లని ఇప్పటికే చంపావు. ఇప్పుడు ఒక పసి పాపాని కూడా చూడకుండా చంపాలి అనుకుంటున్నావు. నీకు రాజ్యకాంక్ష చాలా ఎక్కువైపోయింది. నేను చెప్పింది జాగ్రత్తగా విను. నిన్ను చంపవలసినవాడు ఇంకో దగ్గర ఇప్పటికే జన్మించారు. నీకు మరణం తథ్యం. నీ మృత్యువు నిన్నే వెతుక్కుంటూ వస్తుంది అని మాయమైపోతారు. అది విని కంసుడికి ఇంకా భయం పెరిగిపోతుంది. వెంటనే ఇన్ని రోజులు ఇంత దారుణంగా ప్రవర్తించినందుకు తన చెల్లికి, అది అన్నిటికీ ఆత్మలోకాలక అన్నిటికీ క్షేమం చేకూర్చేది
ఆ తేజస్సు అచ్చులో పోసినట్లు తనలో ప్రవేశించగానే దేవకీదేవి కొత్త కాంతితో ప్రకాశించింది. తూర్పు దిక్కు అనే స్త్రీ చంద్రోదయానికి ముందు చంద్రుని కాంతితో నిండిపోయినట్లు దేవకీదేవి ఎంతో అద్భుతంగా ప్రకాశించింది. మొత్తం ప్రపంచాన్నే తన కడుపులో దాచుకున్న శ్రీ మహావిష్ణువు స్వయంగా దేవకీదేవి కడుపులో పెరుగుతూ వస్తున్నారు. ఆమెలో కనిపించిన ప్రతి మార్పు శత్రువుల్లో భయాన్ని నింపుతూ వచ్చింది. పంచభూతాలో అతన్ని చూడటానికి వెళ్లినట్లు దేవకీదేవికి చెమటలు పుట్టడం మొదలు పెట్టాయి. అలానే తన శరీరం కాంతితో మెరిసింది. భూమి ఆ కడుపులోనే బాలుని పూజించడానికి వెళ్లినదా అన్నట్టు దేవకీదేవి మన్ను తినడం ఎక్కువైంది. గర్భంలో ఉన్న ఆ శిశువుని సేవించడానికి స్వయంగా ఆకాశమే రూపం ధరించి వచ్చిందా అన్నట్లుగా ఆమె నడుము విశాలమైంది. ఈ విధంగా లోకల్లో అన్నిటినీ తన కడుపులోనే దాచుకున్న విష్ణుదేవుణ్ణి మోస్తూ దేవకీదేవి కారాగారంలో గడుపుతుంది. ఇక సమయం రానే వచ్చింది. శ్రీ మహావిష్ణు కొత్త అవతారాన్ని ఎత్తే సమయం. ఇక దేవకీ దేవి దగ్గరకు సమస్త దేవతలు వచ్చి ఇలా అంటారు: మహానుభావ, నీవు సత్యమే వ్రతంగా కలవాడవు. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అని కాలములో నీవు ఉంటూ ఉంటావు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 భూతాలు నీ యందే జన్మిస్తాయి. ఆ 5 భూతాలలోని నీవే నిండి ఉన్నావు. పంచభూతాలు ప్రళయంలో అణిగిపోయిన తర్వాత కూడా నీవు ఉంటావు. సృష్టిలో ఉన్న సత్యం అనేదే నీ వాక్కు. ఇక సమయం వచ్చింది స్వామి, ఈ భూమి మీద ఉన్న అధర్మాన్ని మొత్తం అంతం చేసి ధర్మస్థాపనం చేయటానికి సమస్త సృష్టి నీ రాక కోసం ఎదురు చూస్తుంది అని చెప్పి వెళ్లిపోతారు. ఇక ఒక్కసారి కారాగారంలో ఉన్న దేవకి వసుదేవులకి ఎదురుగా ఏదో వెలుగులా వస్తుంది. వాళ్ళు సరిగ్గా చూస్తే అక్కడ ప్రత్యక్షమైంది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. దేవకీ దేవిని చూసి ఇలా అంటారు: అమ్మ, పూర్వం స్వయంభువ మన్వంతరంలో కృష్ణి అనే మహాపతివ్రతగా పుట్టావు. అప్పుడు వసుదేవుడు, సుతుపుడు అనే ప్రజాపతి మీరిద్దరూ సృష్టికాలంలో బ్రహ్మదేవునికి మహా తపస్సు చేశారు. ఎన్నో ఇంద్రియాలను జయించారు. గాలి, వాన, ఎండ, మంచు మొదలైనవి ఎన్ని వచ్చినా మీరు సహించారు. ఏకాకులై కేవలం ఆకులు, అలములు తిని తీవ్రమైన మహా తపస్సులు చేశారు. అలా నిష్ఠతో నా నిమజ్జనం చేసి నా తత్వాన్ని సమీపించగలిగారు. చక్కని రీతిలో నన్ను పూజించారు. అప్పుడు నేను నా సత్య రూపాన్ని చూపించి శ్రేష్టమైన వరాలు కోరుకోమని చెప్పాను. అయితే మీరు అతి కష్టసాధ్యమైన మోక్షాన్ని కోరలేదు కాబట్టి నాతో సమానమైన కొడుకును ప్రసాదించమని మీరు నన్ను అడిగారు. సృష్టి సంతానం పొందడం అనేది నా సంకల్పం గనుక నేను మీ కోరికకు మెచ్చుకున్నాను. అలాగే మీకు వరం ఇచ్చాను. నాలాంటివారు ఈ సమస్త ప్రపంచంలోనే మరొకరు లేరు గనుక నేనే స్వయంగా మీ దంపతులకు కుమారుడిగా జన్మించాను. రెండవ జన్మలో మీరు అది కశ్యపుడు అను పేర్లతో ప్రఖ్యాతులైన దంపతులుగా జన్మించారు. అప్పుడు నేను పొట్టివాని రూపంలో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. అప్పుడు ఇంద్రుడు నాకు అన్నగారు. ఇక ఈ మూడో జన్మలో ఇప్పుడు పూర్వం నేను ఇచ్చిన మాట ప్రకారం మీకు కుమారుడిగా పుట్టాను. ఇక మీ యందు ఎప్పటికీ నా జన్మం లేదు. నన్ను మీరు కుమారుడిగా తలుచుకుంటూ ఉంటారు. నా మీద మీకున్న ప్రేమ వలన ఇక నుండి మీరు జన్మ ఎత్తరు. ఇదే మీ చివరి జన్మ. నేనే మత్స్యావతారాన్ని, నేనే కూర్మావతారాన్ని, నేనే వరహ అవతారాన్ని, నేనే నరసింహ అవతారాన్ని, నేనే వామన అవతారాన్ని, నేనే పరశురామ అవతారాన్ని, నేనే శ్రీరామ అవతారాన్ని, నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుణ్ణి. ఇప్పుడు స్వయంగా మీ కడుపులో మళ్ళీ జన్మించబోతున్నానమ్మా అని శ్రీ మహావిష్ణువు ఆ వెలుగులో నుండి ఒక చిన్న పిల్లాలిలా మారిపోతారు. వెంటనే వాసుదేవుడు వెళ్లి ఆ పిల్లాన్ని ఎత్తుకుంటారు. ఇక ప్రకృతి ఉరుములతో తన ఆనందాన్ని చూపిస్తుంది. అలలు భారీ ఎత్తున ఎగిసి పడుతున్నాయి. ప్రకృతి తన అందాలతో మెరిసిపోతుంది. సమస్త సృష్టి మొత్తం ఆ చిన్న పిల్లాన్ని చూడటానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. వసుదేవుడు మాత్రం కృష్ణుడి దుక్కు చూస్తే ముద్దుగా ఎంతో బాగుంటాడు. ఆ పిల్లాన్ని దేవకీ దేవి గట్టిగా హత్తుకుని నమస్కరించి, సమస్త ప్రపంచం నీ పిల్లలే, అలాంటిది నువ్వే మాకు లాడిలా పుట్టావా స్వామి అని అంటారు. ఇంతలో వసుదేవుడు ఎలా అయినా ఈ పిల్లాన్ని నేను కాపాడుకుంటా అని అంటారు. కాని ఎలా బయట భటులు ఉంటారు, వాళ్ళు కారాగారానికి తాళాలు వేసేశారు. నువ్వు ఈ కారాగారం నుండి బయటికి వెళ్లే లోపే దొరికిపోతావ్ అని దేవకీ దేవి అనగానే ఇలా అంటారో లేదో ఆ కారాగారానికి ఉన్న తాళం తెగి కింద పడిపోతుంది. వెంటనే ఆ చుట్టుపక్కల ఉండే బొట్టులందరూ కళ్ళు తిరిగి పడిపోతారు. వెంటనే వసుదేవుడు నవ్వి, సామాన్య వాళ్ళని అయితే ఎవరైనా ఆపగలరు, కానీ స్వయంగా దేవుణ్ణి ఎవరైనా ఆపగలరా అని కృష్ణుడిని ఎత్తుకుంటూ క్షమాపణలు అడిగి కారాగారం నుండి విడిపిస్తాడు. ఇక ఇంకో పక్క శ్రీకృష్ణుడు అంటే అబ్బాయి పుట్టాడు అని తెలియగానే
ఆ ఊర్లో గోపికలందరూ ఎంతో సంతోషించి కృష్ణుడిని చూడటానికి వస్తారు. ఇక్కడ కంసుడు ఒక సభను ఏర్పాటు చేస్తాడు. అందులో వచ్చిన మంత్రులందరితో యోగమయ దేవి చెప్పిన మాటలను చెప్తాడు. వెంటనే మంత్రులు ఇంకేం ఆలోచిస్తున్నారు, మహారాజా ఆజ్ఞ ఇవ్వండి, మేము తక్షణమే వెళ్లి చుట్టుపక్కల ఉండే అన్ని ఊర్లలో చిన్న పిల్లలను చంపి వస్తాము అని అంటారు. అది విని కంసుడికి కూడా ఆశపడుతుంది. రాక్షసుల్ని అలానే తనకున్న సమస్త సైన్యాన్ని పిలుస్తాడు. పిలిచి ఆజ్ఞ ఇస్తాడు, చుట్టూ ఉండే ఊర్లు అడవిలు అన్ని వెతకండి, ఎక్కడ పసిబిడ్డ కనిపించినా చంపివేయండి. వాళ్ళందరూ సరే మహారాజా మీరు అన్నట్టుగానే చేస్తాం అని అందరూ బయలుదేరుతారు. ఇంకో పక్క విష్ణుమూర్తి 8వ అవతారం ఒక అద్భుతం భూమి మీదకి వచ్చేశారు. మరి ఈ శ్రీకృష్ణుడు కంసుని ఎలా చంపబోతున్నారు, రాబోయే రాక్షసులను ఎలా చంపబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మన నెక్స్ట్ ఎపిసోడ్ అయిన ఎపిసోడ్ 32 కోసం వెయిట్ చేయాల్సిందే. ఆ ఎపిసోడ్ దీనికన్నా బాగుంటుంది. కంసుడు శ్రీకృష్ణుడిని చంపడానికి 3 రాక్షసులను పంపిస్తారు. ఆ స్టోరీని నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నా. అండ్ ఆ ఎపిసోడ్స్ లో ఏది కూడా మిస్ కాకూడదు. అందుకే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే నేను వీడియో రిలీజ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి.